వైసీపీ సోషల్ మీడియా ఇవాళ రేపు అన్ని యుద్ధాలు కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా చిన్న ఆపద వచ్చింది సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంచలాగా కాపాడేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. నాకు తెలిసి బీజేపీ లాంటి పార్టీ కంటే కూడా, కాంగ్రెస్ లాంటి పార్టీ కంటే కూడా ఎక్కువ సోషల్ మీడియా యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకే ఉన్నది. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ యాక్టివ్ సోషల్ మీడియా అంటే అది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. కాకపోతే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంతర్గత పార్టీ సోషల్ మీడియా కాదు, బయటి వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమించేటటువంటి వాళ్ళు. పార్టీ అంతర్గత సోషల్ మీడియా ఏదైతే ఉందో అది దారుణంగా ఫెయిల్ అయిపోయింది, దారుణంగా ఫెయిల్ అయిపోయింది. అంతర్గత సోషల్ మీడియా ఏమీ పనిచేయదు. ఏం చేస్తుంది అంటే పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఫార్వర్డింగ్ ఒకటి చేస్తుంది, అది తప్పిస్తే వేరే ఏది చేయదు. ఆ అంతర్గత సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా ఎవరైతే పోస్టులు అనుభవిస్తున్నారో, పార్టీ పోస్టులు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టీకి బయట ఉండి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఎవడూ ఇక్కడ ఎవరిని పట్టించుకోడు. వైసీపీలో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎవరిని పట్టించుకోడు. ఇదే ఇష్యూ టీడీపీ తీసుకుంటే మీరు టీడీపీలో పార్టీ సభ్యత్వం అన్నది కోటికి పైన చేసేసారు. టీడీపీలో చట్టపరమైన సమస్యలు వస్తే, ఉదాహరణకి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులలో వచ్చింది బెయిలు? ఫట్టోని బెయిల్ వచ్చింది. టీడీపీ ఏమంటారు, ఇది మన చట్టపరమైన సహాయం టీడీపీ ఏదైతే అందిస్తుందో అడ్వకేట్లు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక నాయకుడిని తీసుకెళ్తే 40 మంది అడ్వకేట్లు ఒక బస్సులో వచ్చారండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు. అంత పటిష్టంగా ఉండాలి. సోషల్ మీడియా టీడీపీ ఎంత స్ట్రాంగ్ అంటే, టీడీపీ వాళ్ళు ఎంత కేరింగ్ అంటే సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి కార్యకర్త పార్టీ బయటవాడైనా పార్టీలోని వాడైనా సరే వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళు ఆ కార్యకర్తని పట్టించుకుంటారు. దయచేసి సోషల్ మీడియా కార్యకర్తల్ని పట్టించుకోండి. అండ్ అదే కాకుండా ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పడ్డాయో, 700కి పైగా కేసులు అని చెప్పారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పిలిచి కలవాలి. అంటే ఒకేసారి అందరినీ కలవలేకపోయినా ఒక 50 మందిని పిలిచి కలవాలి. ఉదాహరణకి ముందు మహిళలు 50 మందిని పిలవండి, కలవండి, మాట్లాడండి. నెక్స్ట్ ఒక 100 మందిని పిలవండి. అట్లా పిలుచుకుని వాళ్ళని కలవ. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం కేసులు మీదేసుకున్నారు. ఈవెన్ కొంతమంది జైల్లో కూడా వేయించారు.